like, share and subscribe Master K TV. వీడియో చూసారో లేదో, ఏది ఈరోజు ఉదయం నేను చూసా. నిజంగా జగన్మోహన్ రెడ్డి బట్టలు ఉడతీసేవాడైతే వాడి పెళ్ళం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట 3 గంటలకు ఫోన్ చేసింది. వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు ఇలాంటి వీడియోలు చూసినప్పుడు పొద్దున్నుంచి రక్తం మరిగిపోతుంది. ఎవరైతే ఇలాంటి మాటలు మాట్లాడారో, ఎవరైతే మన నాయకుల్ని మన కార్యకర్తలని ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో, కూటమి ప్రభుత్వం ఉన్నారు, ఈ సమావేశం ద్వారా వాళ్ళందరూ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, 2029లో 88 మ్యాజిక్ ఫిగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాటిన తర్వాత, అరే మేము ఎందుకు మాట్లాడామన్నా ఆ రోజు, మేము ఎందుకు మాట్లాడామన్నా ఆ రోజు అనే విధంగా మనందరం గారా కార్యకర్తలకు ఆ విధంగా అండగా ఉంటున్నాం. ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఎంత నీచంగా దిగజారిపోయి, రాజకీయాలతో సంబంధం లేని భారతమ్మ గురించి అలా ఆ విధంగా మాట్లాడుతున్నారు. తప్పకుండా ఎన్నిగా మన కార్యకర్తలు, ఎన్నిగా ప్రజానికం చెప్పాలి. ఈ విధమైన పరిపాలన ఈరోజు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో తూర్పు నియోజకవర్గంలో, అంటే డివిజన్ కమిటీల దగ్గర నుంచి మన ఆర్గనైజేషన్ అనేది ఒక బలమైన ఆర్గనైజేషన్గా ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలో మనం బలోపేతం చేసుకోవాలి. ఎంత బలంగా చేసుకోవాలంటే, ఏ నిమిషంలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా మన విజయవాడ నగరపాలక సంస్థలు అనే విధంగా మన అందరం గారా ఆ విధంగా పనిచేసుకుంటూ మన ఆర్గనైజేషన్ అనేది గారా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ప్రజానికి అందరు గారా కూటమి ప్రభుత్వం మీద విసిగిపోయారు, మాకు పథకాలు రావట్లేరు అనే ఒక ఇదిలో వెళ్ళిపోయారు. ఇవన్నీ గారు వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా రేపు ఒక బలమైన ఇదిగా, నాకు తెలిసి ఈ వ్యతిరేకత చూసిన అదే వాళ్ళు ఎలక్షన్ పెడతారో పెట్టరో అని నాకు డౌటే. ఒకవేళ పెట్టినా మళ్ళీ ఎగిరేది వైఎస్ఆర్సీపీ జెండా అనే విషయం దయచేసి అందరిగా గుర్తుపెట్టుకోవాలి, మన ప్రజానికానికి చెప్పాలి. ఆ విధమైన బలమైన ఆర్గనైజేషన్ మన నియోజకవర్గంలో ఇచ్చేసుకోవాలి. ఏప్రిల్ 15వ తారీఖున పెద్దలందరూ గారు ఆ ఒక పూజా కార్యక్రమాలు మీ డివిజన్స్లో ఏ ఏరియాలో పెడతారనేది కార్యక్రమం ఉంది, అన్నీ గారు నిర్ణయించుకుని ఒక మంచి కార్యక్రమం ఉదయం 8 గంటలకి నెహ్రూ గారి ఘాట్లో నివాళులు అర్పించి, తర్వాత 9ంటికి ఏదైతే మన రమేష్ హాస్పిటల్ దగ్గర ఉన్న ఆయన విగ్రహం ఉందో దానికి గర నివాళులు అర్పించి, అక్కడి నుంచి ప్రతి డివిజన్కి గర కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే మండల కమిటీలు ఉన్నాయో, కొత్తగా ఏర్పడిన మండల అధ్యక్షులు పెద్దలు, కార్పొరేటర్స్ కానివ్వండి, డివిజన్లో ఉన్న పెద్దలు కానివ్వండి, డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, లేకపోతే రాష్ట్ర కమిటీలో ఉన్న పెద్దలు అందరి దగ్గర సమన్వయపరుచుకుని కోఆర్డినేట్ చేసుకుని ఆ ఒక ప్రఫార్మా మండలానికి సంబంధించి ప్రతి పర్ఫార్మా గార అందరూ తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా ఒక రాబోయే రోజుల్లో ఏ కార్యక్రమం వచ్చినా, ఏ నిరసన కార్యక్రమం వచ్చినా, ఏ ధర్నా కార్యక్రమం వచ్చినా మన ఆర్గనైజేషన్ కనుక స్ట్రాంగ్గా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో పిలవగానే 200-300 మంది ఊరికినే వస్తారు. ఆ విధమైన ఆర్గనైజేషన్ మన తూర్పు నియోజకవర్గంలో మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కే టీవీ.